ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై వాహనదారులకు అతి త్వరలోనే భారీ షాక్ తగలనుంది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం, హార్మోజ్ జలసంధి మూసివేతతో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్ని స్థిరంగానే ఉంచినప్పటికీ పెరుగుతున్న రిఫైనరీ నష్టాల నేపథ్యంలో పెంచక తప్పదని తెలుస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఆఖరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. సో ఆ వెంటనే రాత్రికి రాత్రే ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు ప్రముఖ దేశీయ బ్రోకరేజీ సంస్థ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగనున్నాయి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో ఈ ధరల పెంపుపై లీటర్పై 25 నుంచి 28 రూపాయల వరకు ఉండొచ్చని కోటక్ ఈక్విటీస్ అభిప్రాయపడుతోంది. అదే జరిగితే వాహనదారుల జేబుకు చిల్లు పడడం చెప్పొచ్చు. దాదాపుగా 4 ఏళ్లుగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచకుండా స్థిరంగానే ఉంచుతున్నాయి. మధ్యలో 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు లీటర్పై 2 రూపాయల చొప్పున తగ్గించింది, కానీ ఎప్పుడూ పెంచలేదు. దీంతో 4 ఏళ్ల తర్వాత దేశంలో ఇంధన ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $70 దిగువనే ఉండగా ఇది ఒక దశలో మళ్ళీ $120 స్థాయికి పెరిగింది. అంతకుముందు రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా ముడి చమురు ధర $100 పైనే చాలా కాలం కొనసాగింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ఈ 3 సంస్థలు కలిసి రోజుకు 2400 కోట్ల మేర నష్టాలని భరించినట్టు తెలిసింది. సో చమురు విషయంలో భారత్ సుమారు 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది ఇప్పటికీ. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆయిల్ కంపెనీలకు అదే స్థాయిలో భారం పడుతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించగా అయినప్పటికీ రోజుకు 1600 కోట్ల రూపాయలు నష్టపోతున్నట్లు అంచనా. పెట్రోల్పై లీటర్కు 18 రూపాయలు, డీజిల్పై లీటర్కు 35 చొప్పున నష్టపోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం ఇలానే కొనసాగితే రిఫైనరీలు ఇంకా నష్టాన్ని భరించలేవని, ఈ క్రమంలోనే ధరల పెంపు తథ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర ధరలు పెద్దగా మారవు. వాటిని స్థిరంగా ఉంచేందుకే ప్రయత్నిస్తాయి. అందుకే ఏప్రిల్ 29న ఎన్నికలు ముగిశాక ధరలు భారీగా పెంచొచ్చని భావిస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 29, సో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే వాహనదారుల జేబులకు చిల్లు పడున్నాయి. సో ఇప్పటిదాకా 4 ఏళ్ల నుంచి ఏదైతే ఇండియన్ ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయో హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్, సో ఇలాంటి సంస్థలన్నీ దాదాపుగా పెంచలేదు. ఒక 2024 అప్పుడు 3 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ టైంలో మాత్రమే ₹2 పెట్రోల్పై ₹2 పెంచారు. అది మినహా ఎక్కడా గత 4 ఏళ్లలో పెంచిన దాఖలాలు లేవు. సో ఈ అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోతుంది, చమురు ధర ఆకాశాన్ని అంటుతోంది. సో ఈ కాన్సిక్వెన్సెస్తో ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఒక పెట్రోల్, డీజిల్ రేట్లు ₹23 నుంచి ₹28 వరకు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ యొక్క రేట్లు కూడా మొత్తం అప్లికబుల్ అవుతాయి. ఇప్పటికే హార్మోజ్ జలసంధి నుంచి ఇండియాకి రావాల్సిన నౌకలు ఏవైతే ఉన్నాయో రీసెంట్గానే ఆ గజాయితీ అనే నౌకపై ఇండియా పోర్ట్కి రావాల్సినటువంటి గజాయితే అనే నౌకని కూడా ఇరాన్ బ్లాస్ట్ చేసింది. హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఇండియన్ నౌకని కూడా ఇరాన్ పేల్చేసింది. సో ఇలాంటి నేపథ్యంలో ఉద్రిక్తతలు చల్లారట్లేదు. ఇరాన్ తన మన అనే ఒక డిఫరెన్స్ని చూపించట్లేదు. సో వీళ్ళు మనకి హెల్ప్ చేశారు కదా, వీళ్ళకి ఎందుకు హార్మ్ చేయడం అనే ఒక ప్రాథమిక ధర్మాన్ని కూడా ఇరాన్ మర్చిపోయింది. అంతర్జాతీయ ఉద్రిక్తత వేళ ఇటు ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేస్తుంది. స్టిల్ ఇప్పటికీ హార్మోజ్ స్ట్రైట్ని మా కంట్రోల్లోకి రావాలని ఇరాన్ చెప్తోంది. లెబనాన్పై దాడి చేయకూడదని చెప్తోంది. ఇటు కొన్ని డిమాండ్స్ని పెట్టింది ఇస్లామాబాద్ వేదికగా. అయితే దౌత్యవేత్తలు సమావేశమయ్యారో ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ వార్ని ఆపాలని చెప్పి ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, తర్వాత అమెరికా,
లెబనాన్, ఇజ్రాయెల్ ఈ యొక్క దేశాలన్నీ కూడా పాకిస్తాన్లో సమావేశమయ్యాయి. సో దాని తర్వాత చాలామంది యుద్ధం ఆగిపోతుంది, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నారు. కానీ ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే అమెరికా కమాండ్ కంట్రోల్కి ఆదేశాలు జారీ చేశాడు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దాడుల్ని కొనసాగిస్తామని మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ చెప్పడంతో అంతర్జాతీయ ఉధృతుల వేళ ఇటు స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి, బంగారం రేటు పడిపోయింది. సో ఇలాంటి ఆర్థిక అసమానతలు చోటు చేసుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో ఈ నేపథ్యంలో 4 ఏళ్లుగా భారతదేశంలో పెరిగినటువంటి యొక్క ధరలు కూడా, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఇప్పుడు అమాంతం పెరిగిపోతున్నాయి. సో మన ద్రవ్యోల్బణాన్ని బట్టి, అంటే మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ బట్టి, దాన్ని బట్టి ఈ 28 రూపాయలు ఒకసారి పెంచాలా లేదంటే దశల వారీగా పెంచాలా అనేది కేంద్రం ఆలోచించనుంది. సో ఏది ఏమైనప్పటికీ పెట్రోల్ రేట్లు ఒక్కసారిగా పెరగటం అనేది నిజంగా సామాన్యుడికి చాలా అంటే చాలా పెద్ద దెబ్బ. సో ఇప్పుడు ప్రజెంట్ 107 రూపాయలు ఉంది పెట్రోల్, 1 లీటర్ పెట్రోల్ ధర. ఒక రకంగా ఎలక్షన్స్ తర్వాత కేంద్రం మళ్ళీ దీని మీద సమీక్ష జరిపి ఇటు ఆయిల్ రిఫైనరీస్ అయితే హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ అండ్ బీపీసీఎల్ వీటితో ఒకసారి చర్చలు జరిపి సామాన్యుల్ని ఆదుకుంటుందా మరి ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంది. సో అంటే కొంతమంది చెప్తున్నారు, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తా సంస్థల్లోనూ ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న వార్తలతో చాలామంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పెట్రోలియం శాఖ తాజాగా స్పష్టం చేసింది. సరే, సోషల్ మీడియాలో యాక్చువల్లీ వైరల్ అవుతుంది, బట్ అక్కడ అంటే తాజాగా చూస్తున్నటువంటి నేపథ్యం, ఎందుకంటే ఇటు హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ దాదాపుగా ఒక రోజుకి 2400 కోట్ల రూపాయలు ఈ 3 సంస్థలు కూడా నష్టపోతున్న పరిస్థితి దాదాపుగా కొద్ది రోజుల నుంచి. సరే, వాళ్ళకేమైంది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంటాయని సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినా వచ్చిన చమురుని రిఫైనరీగా మార్చి ఆ యొక్క ఎక్విప్మెంట్ కావచ్చు అవన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి, సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఎంతవరకు నష్టపోతారనేది వాళ్ళ ప్రతినిధులు ఇటు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికైతే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏది ప్రస్తుతం ప్రభుత్వం ముందు లేదని పెట్రోలియం శాఖ చెప్తున్నప్పటికీ అడ్డగోలుగా ధరలు పెరుగుతాయని ఈ యొక్క ప్రచారం కూడా చేయొద్దని చెప్తుంది. నిజంగా పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ ఉధృతుల వేళ చమురు ధరలు అమాంతం పెరిగాయి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒకరోజు అటో ఇటో, అంటే ఆల్రెడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 5 రాష్ట్రాల్లో సరిగ్గా అవి ఏప్రిల్ 29తో ముగినున్నాయి. సో ఆ టైంకి ఆ యొక్క రేట్లు స్థిరంగా ఉంచడమే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ ద్రవ్యోల్బణం, ఈ యొక్క చమురు నిల్వల స్థిరీకరణ, ఇలాంటి వాటిని మనం ఒక ఫ్యాక్టర్గా తీసుకుంటే ఒక అట్లీస్ట్ ఒక్కసారి ఆ 20 రూపీస్ అవి పెంచకపోయినా బట్ దశల వారీగా మన ద్రవ్యోల్బణాన్ని బట్టి పెంచే అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం తన ఒక ట్వీట్ చేసింది, ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించింది. గత 4 ఏళ్లుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచని ఏకైక దేశం ప్రపంచంలో భారత్ మాత్రమేనని గర్వంగా ప్రకటించింది. అమెరికా, యూరోప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నా భారత ప్రభుత్వం, చమురు రంగ ప్రభుత్వ సంస్థలు సో తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల సామాన్యుడిపై ఒక రకంగా భారం పడకుండా వీళ్ళు కాపాడని చెప్పుకోవచ్చు. సో మరి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.